వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः దంభాహంకారసంయుక్తాః కామరాగబలాన్వితాః. శాస్త్రంలో విధింపబడినట్టు అంటే చెప్పనివి అటువంటి కార్యాలను ఎవ్వరూ చేయకూడదని భగవద్గీత ఖండితంగా తెలియజేస్తుంది. అంటే శాస్త్రవిహితమైన కర్మలను మాత్రమే చేయాలి, శాస్త్రము చెప్పనిటువంటి పనులని చేయకూడదు అని చెప్తోంది. ఘోరమైన తపస్సులు, భయంకరమైన రాజస తామస క్రియలు శాస్త్రవిహితాలు కావు. కనుక శాస్త్రవిరుద్ధములైన అటువంటి క్రియలు నింద్యములే, అంటే కూడని పనులే అవుతాయి. వాస్తవానికి తపస్సు అంటే అంతఃకరణంలో, అంటే మన మనస్సులో ఉండేటువంటి దోషాలని భస్మం చేయడమే, అంతేకాని దేహాన్ని క్షీణింపజేయడం మాత్రం కాదు. కనుక అటువంటి తపస్సును ఆచరించాలే కానీ తనకు ఇతరులకు ఉపద్రవాలను కలిగించేటువంటి క్రూరమైన తపస్సులను, రావణాసురుడు, హిరణ్యకశిపుడు వంటి వారు చేసిన తపస్సులను చేయకూడదు. ప్రాపంచిక బలాలు ఎన్ని ఉన్నా దైవబలం లేకపోతే అవన్నీ నిరుపయోగమే. దైవగంధం లేక కేవలము క్షుద్రబలమే కలిగినటువంటి వారు, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే రాక్షసుల లెక్కలోకే వస్తారు. కాయము, రాగద్వేషాలు ఇవన్నీ కూడా మానవుల యొక్క మానవత్వాన్ని, అందులో అంతర్గతంగా ఉన్న దైవత్వాన్ని హరించివేసి వాళ్ళ యొక్క పారమార్థికత్వాన్ని పీల్చి పిప్పి చేసి నిజ ఆత్మస్వరూపాన్ని కప్పివేసి వాళ్ళని రాక్షసులుగా మార్చివేస్తాయి. ఎంత అద్భుతమైన విషయమో పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. కనుక వాటిని విడిచిపెట్టడం, అసుర స్వభావాలకి కాయమే బలము, రాగమే బలము. కానీ దైవ సంపద గల వారికి భక్తే బలము, జ్ఞానమే బలము. అందువలన కాయరాగ బలాలను వదిలివేసి భక్తి జ్ఞానాది బలాలనే స్వీకరించాలి. అలా చేసినట్లయితే తప్పకుండా ఆ భగవంతుని యొక్క దర్శనము తప్పకుండా కలుగుతుంది. జై గురుదత్త.